Hi everyone, welcome to Hari's Educational Academy. In this video, we are going to learn about classes and different types of classes. Classes. Class is a group of words in a sentence which has subject and predicate on its own. That means a sentence which is having a subject and predicate known as class. అనగా సబ్జెక్ట్ మరియు ప్రెడికేట్ని కలిగి ఉన్న ఒక సెంటెన్స్ని క్లాస్ అని అంటారు. లెట్ us see what is meant by a subject and a predicate. Observe the sentence carefully. Through this sentence, let us see what is meant by a subject and what is meant by a predicate. In the given sentence, he is the subject. The remaining part of the sentence, he is playing cricket, is an object. అనగా ఈ సెంటెన్స్లో హీ అనేది సబ్జెక్ట్, మిగతా పార్ట్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ప్రెడికేట్. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్లాసెస్. దే ఆర్ వన్ ఇండిపెండెంట్ క్లాస్, second one dependent class. Independent class. If the class stands on its own to give meaning, it is called independent class. It is also called as main class or principal class. ఇండిపెండెంట్ క్లాస్ అనగా ఒక పూర్తి అర్థాన్నిచ్చే క్లాస్ అని అర్థం. కంప్లీట్ మీనింగ్ కోసం ఏ ఇతర క్లాస్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకని దీనిని ఇండిపెండెంట్ క్లాస్ అని అంటారు. అబ్జర్వ్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండిపెండెంట్ క్లాసెస్. ద సెంటెన్స్ ఈస్ హీ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. హీ హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్. ఇన్ దిస్ సెంటెన్స్ the two clauses are independent clauses because they are not depending on any other clause for complete meaning. అనగా ఈ సెంటెన్సెస్ రెండు ఇండిపెండెంట్ క్లాసెస్. ఎందుకనగా ఈ రెండు సెంటెన్స్ వీటికి అవి పూర్తి అర్థాన్ని ఇస్తాయి. పూర్తి అర్థం కోసం మరొక క్లాస్పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అందుకని వీటిని ఇండిపెండెంట్ క్లాసెస్ అని అంటారు. డిపెండెంట్ క్లాస్. ఇఫ్ ద క్లాస్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్ టు గివ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ డిపెండెంట్ క్లాస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సబార్డినేట్ క్లాస్. అనగా ఒక అసంపూర్తి అర్థాన్నిచ్చే క్లాస్ అని అర్థం. కంప్లీట్ మీనింగ్ కోసం ఇతర క్లాస్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దీనిని డిపెండెంట్ క్లాస్ అని అంటారు. ఒక ఉదాహరణ ద్వారా డిపెండెంట్ క్లాస్ అనగా ఏమిటి అనేది చూద్దాం. అబ్జర్వ్ ద సెంటెన్స్ కేర్ఫుల్లీ. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిపెండింగ్ క్లాస్. ద ఎగ్జాంపుల్ ఈస్ సురేష్, హూ ఈజ్ మై ఇంగ్లీష్ టీచర్, హ్యాస్ లెఫ్ట్ ద స్కూల్ జస్ట్ నౌ. ఇన్ దిస్ సెంటెన్స్, one is depending class, another one is independent class. The depending class is Suresh, who is my English teacher. It is a depending class. To give complete meaning, it depends on the next class, that is, he has left the school just now. Relative classes. A class which is introduced by the relative pronouns or relative adverbs is called a relative class. The relative pronouns are who, whom, which, whose, and that. The relative adverbs are why, when, and where. ఏదైనా ఒక క్లాజ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అయిన హూ, హూమ్, విచ్, హూస్, అండ్ దట్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్స్ అయిన వై, వెన్, అండ్ వేర్ చేత ఇంట్రడ్యూస్ చేయబడితే దాన్ని రిలేటివ్ క్లాజ్
అని అంటారు. ఈ రిలేటివ్ క్లాజ్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, రెండవది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఉదాహరణల ద్వారా ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. Kinds of relative clauses. There are two kinds of relative clauses. They are one defining relative clause, second one non-defining relative clause. Defining relative clause. It tells about which person or thing. అనగా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది ఒక పర్సన్ని కానీ లేదా ఒక థింగ్ని కానీ డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ దేర్ ఈజ్ మై అంకుల్. ఈ సెంటెన్స్లో రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది పర్సన్ ఎ మ్యాన్ని డిఫైన్ చేస్తుంది. అందుకని దీనిని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఒక పర్సన్ని కానీ లేదా ఒక వస్తువుని కానీ డిఫైన్ చేస్తుంది కాబట్టి కామాల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇట్ టెల్స్ మోర్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ థింగ్. అనగా ఈ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది ఒక వ్యక్తి గురించి కానీ లేదా ఒక వస్తువు గురించి కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెపోలియన్ హూ వన్ ద నోబెల్ ప్రైజ్ డైడ్ ఎట్ సెయింట్ హెలీనా. ఈ సెంటెన్స్లో హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేది నెపోలియన్ పర్సన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ రాసేటప్పుడు సెంటెన్స్లో కామాల్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. అనగా ఈ రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేది పర్సన్ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరుగుతుంది అని అర్థం. These are the relative pronouns and their functions. The relative pronouns who, whom, whose tells about person. The relative pronouns which, that tells about things. These are the relative adverbs and their functions. The relative adverb why denotes reason, when tells about time, where tells about place. In the examination, they will ask you questions like this, that is, combine the following sentences using who, whom, whose, which, that. By using these relative pronouns, you have to combine the sentence. Observe the question carefully. In the examination, they will give the question like this. An old man is standing near the gate. He is my uncle. In the bracket we have given the relative pronoun who. That means we have to combine the given sentence with the help of who. Before going to write the answer, let us see the sentences, two sentences in the question. An old man is standing near the gate. Next sentence is he is my uncle. In the next sentence, the pronoun he denotes an old man. So, while combining the sentence, we have to remove the pronoun in the second sentence and add the relative pronoun given in the bracket. And before going to add the relative pronoun who, whenever you are adding relative pronoun who, before relative pronoun who, there must be a person. So, you need to add who after an old man and remove the pronoun he. Then the answer is, an old man who is standing near the gate is my uncle. So I hope all of you understood how to combine the two sentences with the given relative pronoun. Let us see some more examples. Combine the following sentences using who, whom, whose, which, that.
First example, a tall girl is running there, full stop. She is my friend. Combine the sentence with the help of who. The answer is a tall girl who is running there is my friend. ఆన్సర్ని ఏ విధంగా రాసామో ఒకసారి తెలుసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్లో 2 వాక్యాలను ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఎ టాల్ గర్ల్ ఈజ్ రన్నింగ్ దేర్, రెండవది షీ ఈజ్ మై ఫ్రెండ్. రెండో సెంటెన్స్లో ఉన్న షీ అనేది ఎ టాల్ గర్ల్ని డిఫైన్ చేస్తుంది. సో ఇచ్చిన రిలేటివ్ ప్రొనౌన్ని మనం వాక్యంలో యూజ్ చేసి రెండు సెంటెన్స్ని కలిపేటప్పుడు రెండో సెంటెన్స్లో ఉన్న ప్రొనౌన్ అయిన షీని తీసేయడం జరుగుతుంది. ఇచ్చిన రిలేటివ్ ప్రొనౌన్ని హూని యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా హూ కంటే ముందు పర్సన్ తప్పనిసరిగా ఉండాలి. అందుకని మనం హూని ఏ టాల్ గర్ల్ తర్వాత యూజ్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఏ టాల్ గర్ల్ హూ ఈజ్ రన్నింగ్ దేర్ ఈజ్ మై ఫ్రెండ్. In the same way, you can combine the remaining sentences very easily. Let us see the question and answers. I heard a song, it pleased me. You have to combine this with relative pronoun which. The answer is I heard a song which pleased me. Third example is these are the people I wanted to meet them. You have to combine this with the relative pronoun whom. The answer is these are the people whom I wanted to meet. Fourth example, a man hit me yesterday, full stop. He was mad. You have to combine the given sentence with the help of the relative pronoun who. The answer is a man who hit me yesterday was mad. Fifth sentence, a nurse is a woman. She looks after the sick people. You have to combine this with the help of who. The answer is a nurse is a woman who looks after the sick people. Hope all of you understood how to combine the given two sentences with the help of given relative pronouns. Hope all of you understood about clauses. Please subscribe and click on the bell icon to get all notifications. Thank you for watching this video.